ఈరోజు మా మ్యారేజ్ డే అండి. సో బ్లెస్ చేయండి. ముందుగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మై డియర్. ఈరోజు వెడ్డింగ్ యానివర్సరీ ప్రతి ఇయర్ ఏమో కేక్ కట్ చేసుకొని రిలేషన్స్ని ఇన్వైట్ చేసి సెలబ్రేట్ చేసుకునే నేను ఈ ఇయర్ ఎందుకో నాకు అలా చేసుకోవాలి అనిపించలేదండి. కేక్ అవసరం అనిపించలేదు, రిలేషన్స్ అవసరం అనిపించలేదు. నాకున్న దాంట్లో ఒక 5 మెంబర్స్కి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేసి అనుకున్నానండి. సో వాళ్ళు తినేది ఏదో ఒక పూట, మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఆర్ నైట్, నాకు ఏదో ఒక టైంలో పెట్టాలి అనేసి అనిపించింది. ఆ ఆలోచన రాగానే వెంటనే నేను ఫస్ట్ మా ఆయనకు చెప్పడం జరిగింది. తను కూడా ఓకే, జస్ట్ 5 మెంబర్స్కి నీ ఇంట్రెస్ట్ నేను ఎందుకు కాదంటాను అనేసి తను అన్నారు. సో ఫుడ్తో పాటు ఎవరికైనా ఒకరికి శారీ కానీ డ్రెస్ కానీ ఇద్దామనేసి అన్నాను. సో డ్రెస్ అయితే వాళ్ళ మెజర్మెంట్స్ మనకు సరిగా తెలియదు కదా, శారీ అయితే ఎవరైనా కట్టుకోవచ్చు లేడీస్. సో శారీనే తీసుకో అన్నారు. సో వెంటనే వెళ్ళి నేను శారీ తీసుకురావడం జరిగింది. ఆ శారీతో పాటు ఈ 5 మెంబర్స్కి ఫుడ్ ఇవ్వడం నాకు చాలా ప్యాక్ చేస్తుంటేనే ఏదో తెలియని హ్యాపీ ఫీలింగ్ ఉంది. బట్ నా పాప ఏమో అస్తమానం డిస్టర్బ్ చేస్తుంది నన్ను. ఆ కెమెరా దగ్గర వెళ్ళడం కానీ ఫుడ్ ప్యాకింగ్లో కానీ అస్తమానం డిస్టర్బ్ చేస్తూ ఉందండి. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో ఎంతో కొంత మనతో ఆకలికి పస్తులు ఉండేవారు చాలామంది ఉన్నారు కదండి. వాళ్ళలో నాకు తోచినది జస్ట్ నేను ఒక 5 మెంబర్స్కి ఈరోజు ప్యాక్ చేస్తున్నానండి. నేను చేస్తుంటే మా పాప నేను చేస్తాను అని చాలా సతాయించిందండి. ఎంత సతాయించినా కూడా తను చూడండి కవర్ తీసుకోవడం కానీ ప్యాక్ చేయడం కానీ సో అలా చేస్తూ ఉంది. అలా మనం చేస్తూ ఉంటే మన పిల్లలు కూడా చూసి అదే అలవాటు చేసుకుంటారనేసి నాకు ఈ చిన్ని ఆలోచన రావడం జరిగిందండి. సో నా ఆలోచన ఎలా ఉంది, నేను చేసిన పని మంచిదా కాదా నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఇయర్ నేను జస్ట్ 5 మెంబర్స్కి ఇచ్చే స్థితిలో ఉన్నాను. దేవుడి దయ వల్ల, మీ అందరి ఆశీస్సుల వల్ల నేను మంచిగా ఎదిగి నా వంతు సహాయం ఖచ్చితంగా స్ట్రీట్ చిల్డ్రన్స్కు కానీ స్ట్రీట్లో ఉండే వాళ్ళకు కానీ ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తానండి. ఇది చూసిన నా బాబు నా బర్త్డే కూడా మమ్మీ చిల్డ్రన్స్కి కేక్ కూడా అక్కడే కట్ చేసి ఇచ్చేద్దాం మమ్మీ అనేసి చెప్పాడు. సో నా బాబు అలా చెప్తుంటే నాకు ఎంతో హ్యాపీగా అనిపించిందండి. చూడండి చిన్న పిల్లల్లో కూడా ఈ మార్పు రావడము. నా బాబు కూడా మమ్మీ నా బర్త్డే కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాను అనేసి చెప్తే నాకు ఏదో చెప్పలేని హ్యాపీనెస్ అనిపించిందండి. సో ఇది చెయ్యాలి అంటే మా ఆయన కూడా నాకు చాలా హెల్ప్ చేస్తున్నారండి ప్యాకింగ్లో. నా పాప అయితే అస్తమానం చూడండి కెమెరా దగ్గరకు రావడం, హాయ్ అని చెప్పడము, ఏదో ఒకటి చేస్తూనే ఉంది. నా ప్యాకింగ్ అయిపోయి అంతసేపు తను అసలు కుదుడుగా లేదండి. ఆ బాక్సులు తీయడం కానీ, బౌల్స్ ఓపెన్ చేయడం కానీ, స్పూన్స్ అన్నీ పడేయడం కానీ. ఇప్పుడు కూడా నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే నా పాప చూడండి అదే మాట్లాడుతూ ఉంటుంది. తను ఎప్పుడు సైలెంట్గా ఉండదండి. చూడండి మీరు చూస్తే అల్లరి చేష్టలు మీకు కనబడుతున్నాయి. బట్ ఏమనలేం, చిన్న పిల్ల కదా. సో ఇదంతా అయిపోయేసరికి మాకు ఆ షాపింగ్ కానీ, ఆ శారీ తేవడం కానీ, ఫుడ్ ప్రిపేర్ చేయడం కానీ ఇవన్నీ తీసుకొని వచ్చేసరికి మాకు ఈవినింగ్ టైం అయిపోయిందండి. వాళ్ళకి డిన్నర్ టైంలోనైనా ఇచ్చేద్దాం అనేసి ప్యాకింగ్ అనేది చాలా స్పీడ్గా చేస్తున్నానండి. సో నేను బౌళ్ళల్లో వేసి కవర్లో పెడుతుంటే మా వారు ప్యాక్ చేయడము చాలా నీట్గా ప్యాక్ చేయడం జరుగుతుంది. సో నా పాప చూడండి స్పూన్తో ఆడడము, స్పూన్లు విసరడము అన్నీ చేస్తూ ఉందండి. నాకు ఇప్పటికే టైం లేట్ అయిందంటే తను ఇంకా నన్ను సతాయిస్తూ వర్క్ చేయనీయకుండా ఉందండి. సో మొత్తానికైతే ప్యాకింగ్ అయిపోయింది చూడండి. ప్యాకింగ్ అయిపోయాక ఇంకా వాటిని నేను మళ్ళీ ఈ చట్నీ బాక్సులు ఒక దాంట్లో వేసుకుంటున్నానండి. అక్కడికి వెళ్ళాక చట్నీ డిస్టర్బ్ అవ్వకూడదు కదా. సో అలా నేను అది కూడా మళ్ళీ చిన్నపాటి ప్యాకింగ్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్,
ఓకే, ఇలా మొత్తానికైతే ఆ 5 మెంబర్స్కి ఫుడ్ ప్యాకింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఫుడ్ ప్యాకింగ్ కంప్లీట్ అయిపోయాక నేను వాటిని మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఈజీగా ఉండాలనేసి ఒక కవర్లో సర్దేసుకుంటున్నాను. సర్దుతుంటే కూడా చూడండి అటు విసరడం ఇటు విసరడం ఎలా చేస్తుందో. ఇక్కడ సర్దుకుంటే ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళాక కర్రీ ఏది, చట్నీ ఏది, రైస్ ఏది అని వెతుక్కోవాల్సిన పని ఉండదని. సో ఇలా మంచిగా ఆర్గనైజ్ చేసుకొని నేను ఒక కవర్లో పెట్టేసుకుంటున్నానండి. చూడండి మొత్తానికైతే ఇలా ఫుడ్ సర్దుకోవడము అయిపోయిందండి. ఫుడ్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ నేను ఒక శారీ తీసుకొచ్చాను కదండి, ఆ శారీ ఫుడ్లో పెడితే ఆ ఫుడ్ ఇది మొత్తం దీనికి అంటుద్ది అనేసి శారీ వేరే పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇదే నేను తీసుకొచ్చిన శారీ. ఇది కాటన్ శారీ అండి. కాటన్ ఎందుకు తీసుకున్నానంటే సమ్మర్ కదండి, సమ్మర్లో కాటన్ తీసుకోవడం వల్ల వాళ్ళకు ఎండ నుంచొని కొంచెం రిలాక్స్ ఉంటుంది, ప్లస్ స్వెట్ కూడా ఎక్కువ రాదనేసి నేను కాటన్ శారీ తీసుకున్నానండి. మనకు స్ట్రీట్ పైన చూసినట్టయితే ఎక్కువ శాతం పెద్దవాళ్ళే కనబడతారు కదా, సో ఆ పెద్దవాళ్ళు కూడా ఎక్కువ కాటన్ శారీస్కే ప్రియారిటీ ఇస్తారు కదా, అందుకని నేను కాటన్ శారీ తీసుకున్నానండి. సో మొత్తానికైతే ఇలా ప్యాకింగ్ అయిపోయింది. ప్యాకింగ్ అయిపోయాక మా ఆయన నాకు సర్ప్రైజ్ ఇచ్చాడండి. అది నాకు ఫోన్ లేదు, సో కొత్త ఫోన్ తీసుకొచ్చి ఇచ్చాడండి. చూడండి, మా బాబు ఇవ్వగానే మా పాప కూడా నేను ఇస్తాను అనేసి ఆ ఫోన్ బాక్స్ తీసుకొచ్చి నాకు చేతిలో పెట్టింది. ముందుగా మా ఆయనకు థ్యాంక్స్, నాకు ఫోన్ తీసుకొచ్చి ఇచ్చినందుకు. ఎందుకంటే నాకు ఇన్ని రోజులు ఫోన్ లేదు, సో అలా ఇచ్చాను. చూడండి, ఇక్కడికి వచ్చి మేము ఆమె ఫుడ్ తింటుందా అని అడిగి మొదటిగా శారీ ఇచ్చానండి. శారీ ఇచ్చాక ఫుడ్ తింటా అని తను చెప్పింది. సో నెక్స్ట్ తనకు తీసుకొచ్చిన ఫుడ్ మా బాబు పాప కలిసి ఫుడ్ నేను ఇస్తా అనేసి 1 by 1 రావడం జరిగింది. సో ఇవ్వండి అనేసి చెప్పాను. చూడండి, మేము ఇచ్చింది కేవలం 1 day, ఒక్క పూట కోసమే అన్నమైన ఆమె కళ్ళల్లో ఆనందం చూడండి. తనకి ఇవ్వగానే తన పక్కకున్న అతనికి కూడా ఫుడ్ ఇవ్వమని చెప్తుంది. అప్పుడు నాకు చాలా బాధేసిందండి. మన ఇండియాలో చూడండి ఎంత మంచి గుణం ఉంటుందో, వాళ్ళు తినడమే కాకుండా వాళ్ళ పక్కకున్న వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నారు. తను పడుకున్నాడండి, పడుకున్న అతనిని లేపడం ఎందుకు అనేసి నేనేం చేశాను, మీరే ఇచ్చేయండి, నేను మీకు ఇచ్చేస్తాను, ఆ ఫుడ్ తను లేసాక మీరు ఇవ్వండి అని చెప్పాను. ఆమె కూడా సరే అండి నేను ఇచ్చేస్తాను, నాకు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. సో తన ఫుడ్ కూడా ఈమెకే ఇచ్చేసామండి. ఎందుకంటే తను ఎప్పుడు అలసిపోయి పడుకున్నాడు కదా, పడుకున్న వాళ్ళని లేపడం ఎందుకు అనేసి ఆ ఫుడ్ ప్యాకెట్స్ అనేటివి తన పక్కకు పెట్టి మేము రిటర్న్ అయ్యామండి. నెక్స్ట్ ఇక్కడ ఇద్దరే ఉన్నారు. నెక్స్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. టెంపుల్ దగ్గర కూడా ఒక ఆంటీ ఉందండి, తను కూడా ఫుడ్ తింటారా అనగానే తింటా అన్నారు. నా బాబు తీసుకెళ్ళి ఫుడ్ ఇవ్వడం జరిగిందండి. సో నెక్స్ట్ అక్కడ ఇంకొక అంకుల్ ఉన్నారు, తను ఆఫ్టర్నూన్ నుంచొని ఏం తినలేదంట. తింటా నాన్న అని చెప్పగానే నాకు ఎంతో బాధేసింది. ఇంతమంది ఉన్న చుట్టూ కూడా తను ఏం తినలేదు అనేసరికి సో నేను తీసుకెళ్ళి బాక్స్ ఇస్తే చాలా థ్యాంక్స్ అమ్మా, నేనేం తినలేదు, ఈరోజు తినకుండానే పడుకుంటా ఏమో అనేసి అంటున్నారు. ఆ మాట వినగానే నాకు చాలా బాధేసిందండి. సో మన వంతు మనం తినగా కొంచెం మన దగ్గర ఉన్న వాళ్ళకు కొంచెం పెడితే మంచిదనేసి నా ఒపీనియన్ అండి. చాలా థ్యాంక్స్ అండి.